సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు నేను సెల్యూట్ చేసినట్టయితేనా ఇంకో 7-8 కోట్లు ఎక్కువ వచ్చేసాయి. అప్పుడు టెంపర్ సినిమాని ఇంకా పెద్ద హిట్ సినిమా అనేవాళ్ళు, అందుట్లో ఎటువంటి అనుమానం లేదు అని చాలా ఫ్రాంక్ గా చెప్తున్నారు. ఒకప్పటి స్టార్ హీరో, ఇప్పటి తెలుగు సినిమా అమూల్యమైన ఆస్తి జగపతి బాబు గారు. ఈ ఫ్యామిలీ హీరో సంగతి మన అందరికీ తెలుసు. చాలా ఫ్రాంక్ గా మాట్లాడిస్తూ ఉంటారని. అలాంటి మాటల సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ప్రత్యేకమైన వైవిధ్యమైన పాత్రలు చేయడానికి నేనెప్పుడు ముందుంటాను అన్న సంగతిని వివరించే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు ఇంతగా ఆయన వివరణ ఎలా ఉంది అంటే, ఈ మధ్య వచ్చిన టెంపర్ సినిమా మీరు చూసే ఉంటారు. అందులో పోసాని గారు వేసిన క్యారెక్టర్ నేను వేసున్నట్టయితే నాలాంటి సీనియర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి సెల్యూట్ చేస్తే ఆ హీరో క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయ్యేది, ఇంకా మంచి పేరు వచ్చేది, తప్పకుండా 7-8 కోట్లు ఎక్కువ వసూలు అయ్యేవి. అవునో కాదో కావాలంటే ఓసారి ఊహించుకుని చూసుకోండి అని ఫ్రాంక్ గా మాట్లాడేస్తున్నారు. ఆయన మాటల ప్రకారం ఊహల్లోకి వెళ్తే అది నిజమే అనిపించక మాందో. అంటే పోసాని కృష్ణమురళి గారిని తక్కువ చేసి చూపించడం కాదు, నేను చేస్తే ఆ క్యారెక్టర్ వాల్యూ వేరేగా ఉంటుంది, ప్రేక్షకులు కూడా రిసీవ్ చేసుకునే విధానం వేరేగా ఉంటుంది, అంతేగాని వేరే గూఢార్థాలు ఏం లేవు అని మాట్లాడారు. ఇలా మాట్లాడడం ద్వారా జగపతి బాబు గారు తెలుగు సినిమా పరిశ్రమకి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు అనిపిస్తుంది. అదేమిటి అంటే, నేను రెడీగా ఉన్నాను, వైవిధ్యమైన పాత్రలతో రండి, నన్ను వాడుకోండిరా బాబు అంటున్నారు. చాలా గొప్ప సంగతి. ఆల్రెడీ తెలుగు సినిమా పరిశ్రమ కూడా ఫిక్స్ అయిపోయింది. జగపతి బాబు గారిని డిఫరెంట్ గా వాడటం మొదలు పెట్టారు. ఇప్పటికే ఆయన మహేష్ బాబు శ్రీమంతుడిలో కనిపించబోతున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ లో తిరగకుతున్న సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఆ సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ గురించి చిత్ర యూనిట్ విశేషంగా మాట్లాడటం వినపడతా ఉంది. హీరోయిన్ తండ్రిగా వేషం కడుతున్నారు. ఆ పాత్రని చాలా వైవిధ్యంగా సుకుమార్ డిజైన్ చేశారని చెప్పుకుంటున్నారు. ఒక కొత్త తరహా విలనిజాన్ని ఆ పాత్రతో తెలుగు ప్రేక్షకులు ఆస్వాదించే అవకాశం ఉంటుందని కూడా అంచనాలు కొనసాగుతున్నాయి. ఇంకా చాలా సినిమాల్లో జగపతి బాబు గారు బిజీగా ఉన్నారు. ఓ పాత్రను పోషిస్తే దానికి విపరీతమైన వెయిట్ తీసుకొచ్చే ఆర్టిస్టులు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గుతూ పోతున్నారు. ఆ కొరతని తీర్చడానికి జగపతి బాబు గారు లాంటి సీనియర్ ఆర్టిస్టులు తీసుకుంటున్న చొరవ అభినందనీయం. ఆయన రూపంలో తెలుగు సినిమా ప్రేక్షకులు మరిన్ని వైవిధ్యమైన పాత్రలు ఆస్వాదించాలని కోరుకుందాం. ఇది బులెటిన్. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.